వాళ్ళ జీవితాల్లో ప్రార్థన లేకపోయినా, దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి అక్కర్లేకపోయినా, ప్రార్థిస్తే మాకేం లాభం కలుగుతుందని ప్రశ్నించినా, సర్వశక్తుడు ఎవడు అని దూషించిన, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు అని దేవునే ద్వేషించిన వాళ్ళు శ్రేయస్సు కలిగి ఉంటారట. మంచి బంగ్లాలు ఉంటాయి, మంచి కార్లు ఉంటాయి, ఇంటి నిండా సంతానం ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, అవసరమైతే విదేశాలు కూడా వెళతారు. కొదువు లేని జీవితం, లోకంలో సంతృప్తికరమైన జీవితం, సంతోషము కలిగిన జీవితం, శ్రేయస్సు కలిగిన జీవితం, అయినా వాళ్ళకి ఏమి లేదు. దేవుని యందు భయము కానీ భక్తి కానీ లేదు. ఇలాంటి వ్యక్తులను మీరు చూసినప్పుడు మీరు విశ్వాస భ్రష్టులు కావద్దు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమోనని తికమక పడద్దు. వాళ్ళు క్షణమాత్రములోనే పాతాళానికి దిగిపోతారు. ఇలాంటి వాళ్ళని యోబు చూసినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ఈ భక్తిహీనుని మార్గములు నాకు దూరమగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. ఇలాంటి వ్యక్తులు నీకు తారసపడినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ప్రార్థన చేయగలవా?